ప్రస్తుతం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఖచ్చితంగా ఖండిస్తాం. దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందే. ఒకవేళ విచారణలు తేలితే దాన్ని ఏ విధమైన నిర్ణయం తీసుకోనో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సింది. థ్యాంక్ యూ సార్. ఈరోజు సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా పిలిచారు. మేము వచ్చాము. ఈరోజు పిసిసి అధ్యక్షుడు మన సీఎం గారు అందరికీ గొప్ప దిశానిర్దేశం చేశారు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయాలి, ప్రభుత్వంతో కలిసి ఏ రకంగా పనిచేయాలని గొప్పగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్గా ఉన్న నాయకుడు, ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ రథసారథిగా నియమించబడ్డం అందరం సంతోషిస్తున్నాము. ఇది ఒక మంచి సంకేతం. కాంగ్రెస్ పార్టీ కోర్ ఐడియాలజీ సోషల్ జస్టిస్ ఇండికేట్ చేస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, గౌరవ మంత్రులందరూ కూడా అనేక అంశాలు చర్చించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలను మరింత లోతుగా తీసుకుపోవడానికి కార్యాచరణ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి విషయాలు కూడా చర్చించాము. నాకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ వాదిగా నమ్మకం ఉంది. మహేష్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత బలోపేతమైందని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం, నమ్మకం. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ కులగణన జరగాలంటే జనాభాను లెక్కించాల్సి ఉందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఈ సమావేశంలో సన్మానించారు. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించిన సీఎం రేవంత్ ప్రజల్లో ఉన్న వారికే జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు ఇవ్వాలని పీసీసీకి సూచించారు.